హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బజ్జా. మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు, నేను బ్రాడ్కాస్ట్ చేస్తున్న జైత్రయాత్ర అనే పుస్తకం. ఇది నేను రాసిందే. ఇందులో 100 మోటివేషన్ కావ్యాలు ఉంటాయి. ఇప్పటికి మనం 2 కావ్యాలను అయితే చెప్పాము. ఇప్పుడు 3వ కావ్యాన్ని మొదలు పెడుతున్నాను. ఈ కావ్యంకి మనం ఎంచుకున్న అంశం ఏంటంటే సందేహం అన్నమాట. మనం ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం సందేహం ఉంటుంది కదా, ఆ సందేహాన్ని ఛేదించే విధంగా ఇది రాస్తానన్నమాట. ఫస్ట్ అయితే నేను ఈ సందేహం పైన ఒక మానసిక వివరణ ఇస్తాను, తర్వాత కావ్యాన్ని మొదలు పెడతాను. ఓకే, ఇక మొదలు పెడదామా. సందేహం ఇది ఒక ఉక్కు గొలుసు, నీ మనసులోని లోతైన బలహీనతలను పట్టి బంధించే గొలుసు. నేను చేయగలనా అని నీకు నువ్వు వేసుకునే ప్రతి ప్రశ్న నీ శక్తిని అపహాస్యం చేస్తుంది. నీ సామర్థ్యంపై నీకు నువ్వే వేసుకునే ఉరితాడి ఇది. ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు నమ్మాలి. ఈ సందేహపు విషం నిన్ను పట్టి పీడిస్తున్నంతసేపు నువ్వు కదలలేవు, ముందుకు సాగలేవు, నీ లక్ష్యం ముందు నిలబడలేవు. ఈ బలహీనపు గొలుసును బంధించు, ఛేదించు. అప్పుడే నీ నిజమైన శక్తి నీ జైత్ర యాత్రకు దారి తీస్తుంది. నీకోసమే నేను ఈ కావ్యం రాస్తున్నాను, విను. సందేహమా అది చరిత్రపు చీడ, నీ శక్తిని మింగే అనాథపు నీడ. కదిలే ప్రతిక్షణం ప్రశ్నించకు, మానసిక మరణం మానుకో. గుండె గుట్టిలో గర్జన కావాలి నువ్వు, చేతనత్వంలో నిండిన ఉక్కు కణం నువ్వు. లోకం వేసే లెక్కలు మురికి కాగితాలు, నిన్ను నువ్వు నమ్మకుంటే అంతకంటే పతనం లేదు. నీ ప్రశ్న నీకు శత్రువు, అది ఊపిరి తీసే గాలి కాదు. గుండె నిండా నిర్ణయపు తుఫాన్ని నింపు, సందేహపు చీకటిపై దాడి చెయ్యి. వెన్నెముక వంచకు, నువ్వొక యోధుడివి. బలహీనపు గొలుసును తెంపి పారేయి. గమ్యం నీకు దాసోహం అనాలి. నువ్వే లేవాలి, నువ్వే నిలబడాలి. విశ్వాసం నీ రథసారథి, గుర్తుపెట్టుకో. గైస్, ఇదే అనమాట మన జైత్రయాత్రలో 3వ కావ్యము. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని కావ్యాల కోసం, మన పూర్తి పుస్తకం వినడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.